మహిషాసురుడు అనే రాక్షసుడు ఒక డెమాన్ కింగ్ కి ఇంకా మహిష అనే ఒక ఫీమేల్ బఫెలోకి పుట్టాడు. యానిమల్ ప్లస్ హ్యూమన్ కాంబినేషన్ వల్ల అతనికి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఎప్పుడైనా ఒక భారీ బఫెలో రూపంలో మారిపోవచ్చు, లేదా ఒక భయంకరమైన రాక్షసులా మారిపోవచ్చు. చిన్నప్పటి నుంచి తనకి ఒకటే అంబిషన్, ఎలాగైనా ముల్లోకాలు తనే వెళ్ళాలి అని చెప్పి. సో బ్రహ్మదేవుడికి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. ఇంకా బ్రహ్మ ఎదురయ్యి నీకేం వరం కావాలి కోరుకో అంటే మహిషాసురుడు ఇంకా ఆలోచించి, సరే అయితే ఏ దేవుడు కానీ, ఏ మగ మనిషి కానీ, ఏ జంతువు కానీ ఎవరు నన్ను ఏమీ చెయ్యకూడదు అని చెప్పి అడిగాడు. ఎందుకంటే తను అనుకున్నాడు విమెన్ ఆర్ వీక్ అని. బ్రహ్మదేవుడు మహిషాసురుడికి తను అడిగిన వరాన్ని ఇచ్చేశాడనమాట. దీని తర్వాత ఈ రాక్షసుడు భూలోకం మీద అలాగే స్వర్గలోకం మీద దాడి చేయడం స్టార్ట్ చేసి అందరినీ రూల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఈ కష్టాలన్నీ తట్టుకోలేక శివుడిని, విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుడిని ప్రే చేయడం మొదలుపెట్టారు. కానీ బ్రహ్మ వరం వల్ల వీళ్ళెవరూ కూడా ఫైట్ చేయలేకపోతున్నారు. సో ఓన్లీ ఏ ఉమెన్ కెన్ డిఫీట్ హిమ్ అని అనుకుని వీళ్ళ ముగ్గురు కలిసి ఒక డివైన్ ఫెమినైన్ పవర్ని సృష్టించారు. శివుడేమో ఫేస్నిస్తే, విష్ణుమూర్తి ఏమో అప్పర్ బాడీ ఇచ్చాడు, బ్రహ్మదేవుడేమో లోవర్ బాడీ ఇచ్చాడు. మిగిలిన దేవతలందరూ వాళ్ళ పవర్స్ని, వెపన్స్ని, ఆర్నమెంట్స్ని ఇంకా చీర పెట్టి రెడీ చేశారు. లాస్ట్కి మన హిమాలయస్ కింగ్ అయిన హిమవంతుడు ఒక టైగర్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ టైగర్ మీద ఈ దుర్గమ్మ యుద్ధానికి వెళ్ళింది. అలా టైగర్ మీద స్టార్ట్ అయిన దుర్గమ్మ 9 days పాటు పెద్ద యుద్ధం చేసి ఈ మహిషాసురుని సంహరించింది. ఇవే మనకి దుర్గా నవరాత్రులు, దసరా అప్పుడు. ఇక్కడ ఈ రాక్షసుడు అనుకున్నాడు ఆడవాళ్ళు చాలా వీక్ అని, బట్ అదే అతని డౌన్ఫాల్. ఫెమినైన్ ఎనర్జీ అనేది వీక్నెస్ కాదు, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. మన ఇంట్లో, మన చుట్టుపక్కలే ఉంటుంది. మన టీచర్ మనకి చదువు చెప్పినప్పుడు సరస్వతిగా, మన అమ్మ మన తప్పులు దిద్దినప్పుడు పార్వతీదేవిగా, మన నానమ్మ అమ్మమ్మ మనకి కావాల్సింది ఇచ్చినప్పుడు లక్ష్మిగా, ఇలా ప్రతి ఒక్క రూపంలో ఈ ఎనర్జీ మన చుట్టూరానే ఉంది. అలాగే దుర్గమ్మ కూడా ఫేస్ పార్వతీదేవి, అప్పర్ బాడీ లక్ష్మీదేవి అండ్ లోవర్ బాడీ సరస్వతీదేవి. రెస్పెక్ట్ అనేది ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి. రేపు ఎప్పుడైనా కూడా మీ ఫ్రెండ్ అయినా, మీ క్లాస్మేట్ అయినా, మీ కొలీగ్ అయినా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తప్పు చేసినా సరే, ఇదే మన ఫ్యామిలీలో లేడీ అయ్యి ఉంటే అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వాళ్ళ మీద రియాక్షన్ తప్పకుండా మారుతుంది. ఫర్గివ్నెస్ అన్నది ఖచ్చితంగా వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ యాంగర్.